దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో స్తుతించి ఆరాధించడానికి గొప్ప కృప చూపించారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ వన్ సెకండ్ ప్లీజ్. జస్ట్ అడ్జస్టింగ్ ద ప్రార్థించుకుందామండి. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ దేవుడా, ప్రభువా, ఈ ఉదయకాల సమయం మీరు అనుగ్రహించారు తండ్రి. మీ కృపను బట్టి ప్రభు మీ సన్నిధానంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించడానికి ఈ కఠినమైన దినముల్లో, ఈ చీకటి దినముల్లో ప్రభు ప్రపంచమంతటా ఎన్నో రకాల చీకటి సంగతులు జరుగుతూ ఉంది. అయినప్పటికీ శేషులైన మమ్మల్ని మీరు నిలబెట్టారు తండ్రి. టు కంటైన్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, టు కంటైన్ the wrong things that's happening in the world, oh Lord, not only in this nation, around the world, in many nations. అందుకనే క్రైస్తవుడికి మీ కృప, మీ కనికరం అన్నిటికన్నా ముందుగా మీ శక్తి అనేది అనుగ్రహించారు ప్రభువా. ప్రార్థించడానికి, స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి, వీటన్నిటిల్లో మీ వాక్యం ఉంది కాబట్టి మీ వాక్యంలో ఉన్న శక్తి అనేది ఎన్నో రకాల అపరాధాలకి, ఎన్నో రకాల పాపాలకి ఒక జవాబు అనేది తీసుకుని వస్తున్నారు మీరు. ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ యూజింగ్ యాజ్ యువర్ ఛానల్ in this world, oh Lord. I pray for all the Facebook ministries, oh Lord. ఎంత గొప్ప సేవ చేస్తున్నారు తండ్రి. 24 గంటలు 365 రోజులు round the clock, Lord. Thank you, Lord. Thank you, Jesus, for your anointment. మీ అభిషేకానికి వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ధైర్యానికి, సామర్థ్యానికి వందనాలు ప్రభువా. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ఈ వర్తమానాన్ని నిండు దీవెనలతో నింపి ఆశీర్వదించాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెహెమయా గ్రంథము కొన్ని వచనాలు ధ్యానించుకుని పూర్తి చేసుకుందామండి. నెహెమయా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో నెహెమయా షూషా నుండి యెరూషలేము పట్టణానికి, ఆ శిథిలమైన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గోడలు పడిపోయినాయి, ఆ మందిర ప్రకార గోడలు పడిపోయినాయి. ఇవన్నీ కట్టడానికి ఒక టీంని తీసుకొని దానికి కావాల్సిన రిసోర్సెస్, దానికి కావాల్సిన ఆర్థిక సహాయము అర్తహషస్త రాజు దగ్గర నుంచి తీసుకొని అక్కడ వచ్చి ఎన్నో ఎదిరింపులు అంట. లిటరలీ హీ వాజ్ ఫేసింగ్ లాడ్ ఆఫ్ పర్సిక్యూషన్. ఎన్నో ఎదిరింపులు ఉన్నా కూడా ఆ ప్రాకార గోడలను 52 రోజుల్లో పూర్తి చేశాడంట నెహెమయా. The walls of Jerusalem were built in 52 days. అన్ని ఏండ్లగా పడిపోయిన ఆ ప్రకార గోడలంట 52 రోజుల్లో పూర్తి చేసే అంత గొప్ప ఘనత, అంత గొప్ప సామర్థ్యాన్ని నెహెమయాకి అనుగ్రహించింది ఎవరండి?
దేవుడే. ఆ గోడలు కట్టింది ఎవరు? దేవుడే. ది కంప్లీషన్ ఆఫ్ ద వాల్. నెహెమియా చాప్టర్ 6 verse 15. సో ద వాల్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద 25th ఆఫ్ ఎలుల్. అది క్యాలెండర్ అనమాట, జూయిష్ క్యాలెండర్. ఇన్ 52 days. When all the enemies heard about this, all the surrounding nations were afraid and lost their self-confidence because they realized that this work had been done with the help of our God. 52 రోజుల్లో అన్ని ఏండ్లుగా శిథిలమైపోయి ఉన్న ప్రాకార గోడలు షూషా నగరమును నుండి వచ్చిన నెహెమియా, ఆయన అక్కడ పుట్టలేదు. ఆ ఇజ్రాయేల్ దేశం ఏంటనేది ఆయనకి తెలీదు, చూడలేదు. అయితే యెరూషలేము పట్టణము నుండి ఇజ్రాయేలీయులు కొంతమంది షూషాకి ప్రయాణం చేసి వెళ్ళారంట. ఎందుకండి? నెహెమియాని కలవడానికి. నెహెమియా ఎవరు? రాజుకి, అర్తహషస్త రాజుకి పాత్ర ఎత్తుకునేవాడు, కప్పులు ఎత్తుకునేవాడు. వాజ్ ద కప్ బేరర్ ఆఫ్ ద కింగ్. ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. 52 రోజుల్లో శిథిలమైపోయిన ఆ స్థలాన్ని తిరిగి కట్టడానికి దేవుడు అనుగ్రహించినప్పుడు మనము మన చుట్టూ ఉన్న శిథిలమైపోయిన ఎన్నో కుటుంబాలు, ఎందుకండి మన కంటి ముందే మణిపూర్, మనము కట్టలేమా? ఒక్కసారి we have to question ourselves as the children of Christ. యెహోవా దేవుడు సన్నిధానంలో నిలబడి ప్రార్థించడానికి, మాట్లాడడానికి, ధ్యానించడానికి, దేవుడు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగడానికి యేసు ప్రభు ఆయన త్యాగం చేత మనకు అనుగ్రహించారు. హీ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద హెవెన్స్ ఫర్ అస్, ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్స్ ఫర్ అస్. వాట్ ఆర్ వి డూయింగ్ యాజ్ క్రిస్టియన్ చిల్డ్రన్? Nehemiah is the last historical book. Nehemiah తర్వాత it was written sometime in 500 to 400 BC. క్రీస్తు శతము 400-500 ఏండ్ల ముందు జరిగిన హిస్టరీ ఇది. జరిగిన సంభవాన్ని నెహెమియాని రచించాడు, నెహెమియాని రాశాడు. హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్. దాని తర్వాత ఏం జరిగింది? ఎవరు రాజులు ఎవరు లేరు, ప్రాఫెట్ ఎవరు లేరు. లాస్ట్ ప్రాఫెట్ మలాకీ. మలాకీ లివ్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నెహెమియా, ఎజ్రా, నెహెమియా. ఈ సమయంలో మలాకీ ఆయన ప్రవచించాడు. దాని తర్వాత ఏమైందంటే 400 ఏండ్లు చీకటి రాజ్యం, డార్క్నెస్. నెహెమియా ప్రకార గోడలు మాత్రం కాదు, ఆ పట్టణాన్ని మాత్రం కాదు, ఆ ప్రజల జీవితాన్ని కూడా తిరిగి కట్టాడంట. ఇట్ టేక్స్ గట్స్, ధైర్యం. 900 మైల్స్ షూషా నగరము నుండి ప్రయాణం చేసి వచ్చాడు. నెహెమియా చాప్టర్ 1 verses 1 to 11లో కొన్ని వచనాలు నేను చదువుతాను. హకల్యా కుమారుడైన నెహెమియా ఒక చర్యలు 20వ సంవత్సరములో కిసోపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో అననీయును ఒకడును యూదులలో కొంతమందిను వచ్చి చెరబట్టిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరబట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయపడినదని
గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇది వినగానే బహుగా దుఃఖిస్తూ కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటిని. వాళ్ళు ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళడానికి కారణం ఏంటి? నెహమయ్య ఆ దేశములో పుట్టలేదు, యూదుడు. ఆయన తరతరాలు ఆయన పితృలు వాళ్ళందరూ యూదులు, ఆయన తండ్రి వీళ్ళందరూ కూడా యూదులే. కానీ ఆయన గురించి ద పీపుల్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ జెరూసలేం, ఫ్రమ్ ఇజ్రాయెల్, దే నో ద ప్యాషన్ ఆఫ్ నెహమియా. మనలో ఎంతమందికి మన సంఘములో, leave alone the spiritual leader or shepherd of your ministry. I'm not talking about any pastors or bishops or any spiritual leaders here. I am talking about someone like you and me, ordinary people, like Nehemiah. Nehemiah was not a priest, he was not a leader, he was not a king, he was not a prophet. He was a passionate, faithful servant of God. ఆయన ప్యాషన్ గురించి వీళ్ళందరికీ తెలుసు. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ఆ రోజుల్లో ఇలాంటి ట్రాన్స్పోర్ట్ లేదు. 1000 miles ఒక్కసారి ప్రయాణం చేయడానికి కొన్ని రోజులు పడతాయి. ఇంకా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉండిందో మనకి తెలీదు. Maybe they traveled by horse, or maybe they traveled by donkeys, or maybe they traveled by chariots or something else, or నడిచి వెళ్ళారు, మనకు తెలియదు. We don't know. But they traveled all the way from there to tell him this is the situation. బహుగా దుఃఖించాడంట. మనలో ఎంతమంది టీవీలో చూడడం కాదు మణిపూర్, ఎంతమంది మనలో మనము దుఃఖించాము? ఎంతమంది మనలో కొద్దిగా సమయం గడిపి ప్రార్థన చేసి ఏదో ఒక రకంగా అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేసి, అక్కడ ఉన్న క్రైస్తవుల్ని కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయడానికి మనలో ఎంతమంది? ఎందుకండి మణిపూర్ ఎందుకు? చుట్టుపక్కనే ఎన్నో గ్రామాల్లో ఎన్నో రకాల హింస జరుగుతుంది. ఆర్ వి రైజింగ్ అప్? బైబిల్ జయంట్స్ అంట. ట్రూ రివైవల్ అంటే బైబిల్ జాయింట్స్ తీసుకొని వస్తారంట. నెహమయా ఈజ్ వన్ ఆఫ్ ద బైబిల్ జాయింట్స్ ఇట్ సీమ్స్. లైక్ ఎజ్రా, లైక్ ఎస్తర్, లైక్ సమూయేల్, లైక్ మోసెస్, లైక్ ఆల్ ద ప్రాఫిట్స్, లైక్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లైక్ స్టెఫెన్. స్టెఫెన్ ఎవరు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో. స్టెఫెన్ ఎవరు? అందరికీ అక్కడ ఉన్న విడోస్కి ఫుడ్ పంచడానికి స్టెఫెన్, ఫిలిపు ఇంకా 7 అక్కడ నియమించారు. ఎందుకంటే సో దట్ ద డిసైపుల్స్ క్యాన్ కాన్సన్ట్రేట్ ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. కానీ స్టెఫెన్ మొట్టమొదటిగా మరణించిన హతసాక్షి అయిన న్యూ టెస్టమెంట్ సమయంలో, నూతన నిబంధనలో మొట్టమొదటిగా హతసాక్షి ఎవరు అయ్యారంటే స్టెఫెన్. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మొత్తం స్టెఫెన్ మాటలే ఉంటాయి. కంప్లీట్గా గ్రంథమంతా సృష్టి నుండి యేసు ప్రభు మరణం వరకు అది చదువుతుంటేనే Spirit of Lord just pours out in you. Hallelujah. Glory to God. Okay, ఇవన్నీ నిజమా? యేసు ప్రభు నిజంగానే జీవించారా? నిజంగానే మరణించారా? నెహమియా నెహమియా అనే వ్యక్తి నిజంగానే ఉన్నాడా? Yes, it is all recorded in the history. The Elephantine Papyri, AD 1903. ప్రభు మరణం తర్వాత 1903, దిస్ ఇస్ ఇన్ టుడేస్ 20th century జరిగిన విషయం ఇది.
confirms the historicity of Nehemiah. Thousands of documents from the Egyptian border. ఎలాంటి లాంగ్వేజెస్ అంటే ఎజిప్షియన్, అరమైక్, గ్రీక్, లాటిన్, కాప్టిక్ లాంగ్వేజెస్లో రాయబడిన డాక్యుమెంట్స్ అన్నిటిలో కొన్ని డాక్యుమెంట్స్లో నెహెమయా గురించి రాయబడి ఉంది. జరిగిన చరిత్రము నిజము. అప్పుడు ప్రపంచం ఎలా ఉండింది? అప్పుడు నెహెమయా సమయంలో ఇన్ని కాంటినెంట్స్ లేదు. అప్పుడు USA was not found, America was not found, Australia was not found, and all those Iceland and all those lands, maybe they were all there, but it was not found. It did not come into the map of the history of the world then. చరిత్రమే ఏసియా నుంచి స్టార్ట్ అయింది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏషియా. యేసుప్రభు ఎక్కడ పుట్టారు? బెత్లెహేమ్. వేర్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ ఇన్ ఏషియా. సో అప్పుడు చరిత్రం అంతా ఏషియా చుట్టే తిరిగింది. చుట్టూ ఉన్న ప్రాంతాలు, చుట్టూ ఉన్న రాజ్యం చుట్టే తిరిగిందనమాట. ఇంకా కొన్ని ప్రాంతాలు ఆఫ్రికా, కొన్ని villages and towns in Europa, maybe they would have come to know about there is one man of God అనేది యేసుప్రభు గురించి, సన్ ఆఫ్ గాడ్ అనేది వాళ్ళు కూడా తెలుసుకున్నారమ్మా ఎక్కడో. ఎందుకంటే భారతదేశం కూడా ఉందన్నమాట. ద నేమ్ ఆఫ్ ఇండియా ఈజ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తర్. ఇందులో జరిగిన చరిత్రం, ఇట్ వాజ్ ఆల్ రికార్డెడ్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సో యేసుప్రభు మీరు ఫాలో అయ్యే ఫెయిత్ నిజమా అని అడిగినప్పుడు ఇవన్నీ మనకి ఆధారం. ఆర్ వి డిఫెండింగ్ అవర్ ఫెయిత్ టుడే? ఏమోనండి, మా ముత్తాతలు వాళ్ళందరూ చర్చ్కి వెళ్ళారు, వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి మేము కూడా వెళ్తున్నాము. నో, డిఫెండ్ యువర్ ఫెయిత్ అండ్ టెల్ దెమ్ వాట్ ఇట్ ఈస్ and what it is not. What was in the papyrus? ఆ స్క్రోల్ లో ఏమని రాసి ఉందంటేనంట, ఎవరు పర్సిక్యూట్ చేసిన వాళ్ళ గురించి రాయబడి ఉంది అక్కడ. సన్బల్లాతు సమరీయుడు, దోపియా అమనీయుడు, గెషం అరబ్ దేశస్థుడు. చెప్పాను కదా, ఇవన్నీ చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. అప్పుడు ఉన్న ఈ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరూ హింస చేశారంట, ఎదిరించినారంట. దేనికి? ప్రకార గోడలు కట్టొద్దు, ఆ సిటీ వాల్స్ కట్టొద్దు అన్ని చాలా పర్సిక్యూట్ చేశారంట. ప్రజలను వీళ్ళందరూ వచ్చి బెదిరించారంట రాత్రి పగలు. అయినా God enabled the walls to be completed in 52 days. It is recorded in Bible, it is recorded in the biblical history, it is recorded in the history of Persian kingdom, in the history of Persians. Hallelujah, glory to God. So, is not Nehemiah a Bible giant? మనము నెహెమయాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటేనే నెహెమయా కన్నా ఇంకా ఎక్కువ కార్యాలు మనం చేయగలుగుతాం. ఎందుకంటే we have the word of God today with us. We have the word of God. నెహెమయాకి ఎలాంటి హృదయం ఉండిందండి? ద సారోఫుల్ హార్ట్. వేదనలో, బాధలో, అందులో నుండి వచ్చిన ఈ గోడలు కట్టడం అనేది, ఇలాంటి ఒక ఆసక్తి అనేది, ఇలాంటి ఒక ప్యాషన్ అనేది అందులో నుండి వచ్చింది. ఎందుకంటే హిస్ సారో వాజ్ జెన్యూన్. కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అది చూసి ఆ గొప్ప రాజు కదిలిపోయాడంట. నువ్వు ఏంటి ఎంత దుఃఖంగా ఉన్నావు అని అన్నప్పుడు అప్పుడు నెహెమయా చెప్తాడంట, ఎందుకంటే నా ముత్తాతలు
పెరిగిన ఆ దేశము, ఆ పట్టణము, ఆ మందిరము అవన్నీ కూలిపోయి ఉన్నాయి. నేను ఇక్కడ దుఃఖంగా లేకుండా ఎలా ఉంటాను అని అన్నట్లు రాజును అడిగినప్పుడు, ఆ దుఃఖం చూసి రాజునే ఈయన అడగక ముందే, నువ్వు వెళ్ళి ఎంత కావాలో అంత పని చెయ్యి, నువ్వు ఎన్ని రోజులు కావాలో నువ్వు అక్కడ ఉండు అని హీ అపాయింటెడ్ హిమ్ యాజ్ ద గవర్నర్. అఫీషియల్ డెసిగ్నేషన్ ఇచ్చి పంపించాడు. హీ గేవ్ హిమ్ ద రిసోర్సెస్, హీ గేవ్ హిమ్ ద మనీ, హీ గేవ్ హిమ్ పెయిడ్ లీవ్. డాక్టర్ డబ్ల్యూడబ్ల్యూ ల్యాండ్రమ్ ఆయన ఎలా కోట్ చేశారంటే, ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ అ హార్ట్ 25,000 మైల్స్ ఇన్ సర్కంఫరెన్స్. 25,000 మైల్స్ సర్కంఫరెన్స్ లో ఉండాలంట. ఒక క్రైస్తవుడి హృదయం అనేది అలా ఉండాలంట. 25,000 మైల్స్ సర్కంఫరెన్స్ అంట. అంటే పట్టజాలనంత విస్తారమైన హృదయం కలిగి మనము ఉండాలంట. 25,000 సర్కంఫరెన్స్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మెజర్మెంట్? ఇట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ది ఎర్త్. హల్లెలూయా. ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది మనం కనిపెట్టుకొని మనం ఉండాలంట. హైదరాబాద్ టు న్యూయార్క్ 8,051 మైల్స్. హైదరాబాద్ టు న్యూయార్క్ మాత్రం కాదంట, ప్రపంచం అంతంతట నువ్వు తెలుసుకోవు. నెహెమయా ప్రార్థన కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఎంతో దుఃఖముతోని కొన్ని రోజులు ఉపవాసం ఉన్న నెహెమయా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. లార్డ్, వి ప్రే ఫర్ దిస్ వరల్డ్. నెహెమయా ప్రార్థించినట్లు తండ్రి, ఎంతో దుఃఖముతోని, సారోఫుల్ హార్ట్తోని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆలకిస్తున్నారు, మీరు వింటున్నారు అని మేము నమ్ముచున్నాము తండ్రి. మా కన్నీళ్లు మీ సన్నిధానానికి చేరుకుంది. మా ప్రార్థన ధూపము వలె మీ పరలోకాన్ని తాకిందంట. విడుదల అనుగ్రహించండి తండ్రి, రక్షణ అనుగ్రహించండి ప్రభు. ఈ ప్రపంచం చుట్టూ కంచె వేయండి తండ్రి. లార్డ్, వి ప్రే ఫర్ యువర్ హెడ్జ్ అరౌండ్ దిస్ వరల్డ్. నెహెమయాకి 52 రోజుల కార్యం చేసేటట్లు అంత శక్తిని మీరు అనుగ్రహించారు ప్రభు. మాకు కూడా అలాంటి ఒక శక్తిని, అలాంటి ఒక ఆశీర్వాదాలని ఈ ప్రార్థనకి మీరు అనుగ్రహించాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. హీ ఈస్ ప్లీడింగ్ బిఫోర్ ద లార్డ్. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరకొట్టుదుము. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తొలివేయపడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. సో హీ ఈస్ రిమైండింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు ఇజ్రాయలైట్స్. చిత్తగించుము,
నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొక్కి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచు. ఎందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యులు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరు అక్కడ వచ్చి హింస చేస్తున్నారు, ఇంకా ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి, ఆయన సమర్పించుకోవాలి అని అన్నట్లు హీ వాజ్ praying for the entire nation, entire community of Israelites, and also the people who are trying to object his work, who are trying to stop his work, వాళ్ళని ఓవర్కమ్ చేసే శక్తిని కూడా ఇవ్వమని దేవుడి దగ్గర ప్రతిమాడుచున్నాడు అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించు వాడయుంటిని. It is not easy to rebuild a building. It is not easy. దానికి ఎంతో ప్లాన్ కావాలి, దానికి ఎంతో ఆర్థిక సహాయం కావాలి, దానికి ఎంతో రిసోర్సెస్ కావాలి. రాత్రి పగలు పనిచేస్తాడంట నెహెమయా, నైట్ అంతా. అందుకని నాకు అనిపిస్తుంది ఆల్ నైట్ ప్రేయర్స్ అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఆ గ్రంథంలో అని అన్నట్లు ఎప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నెహెమయా వాజ్ దేర్ పర్సనలీ సూపర్వైజింగ్ ద వర్క్ ఆల్ త్రూ ద నైట్. ఎందుకంటే రాత్రి పూట అక్కడ వెళ్తేనంట వీళ్ళందరూ ఎవరెవరు వచ్చి హింస చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఉండరు. అప్పుడు ఇంకా పని ఫాస్ట్గా చేయొచ్చు. వాళ్ళు లేనప్పుడు పని చేసినప్పుడు వెన్ యు ఆర్ స్టార్టింగ్ ద కన్స్ట్రక్షన్ నుండి యూ హ్యావ్ ఆల్రెడీ రేస్ ద వాల్స్, యూ హ్యావ్ ఆల్రెడీ రేస్ ద పిల్లర్స్, యూ హ్యావ్ ఆల్రెడీ పుట్ ఎవ్రీథింగ్. అప్పుడు వచ్చి హింస చేసి దాడి చేయడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది, వాళ్ళు చేయలేరు. సో ఇట్ మినిమైజెస్, ఇట్ కట్ డౌన్స్ దేర్ పర్సిక్యూషన్. సో ఇలా కొన్ని సామర్థ్యాలు, కొన్ని మాటలు, కొన్ని ధైర్యం అనేది ఆయన తెచ్చుకొని ఆయన చేసిన కార్యం ఇది. అంటే దట్ వాస్ హిస్ స్ట్రాటజీ బికాస్ ఆఫ్ వాట్ హీ లెర్న్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ Moses, from Pentateuch, how Moses worked. ఇవన్నీ కొన్ని మాటలు నేర్చుకున్నాడంట. సో హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తను పని చేయడం, తను ప్రార్థించడం మాత్రం కాదు, అందరికీ కూడా బోధించాడు. నాట్ ఓన్లీ దట్, హీ రిడీమ్డ్ ద పీపుల్ ఫ్రమ్ ద పావర్టీ. అంటే తను ఏమి దానికి కావాల్సిన, ఆయన గవర్నర్గా పనిచేసినా కూడా తనకి ఏమేమి వచ్చిందో, రాజు దగ్గర ఏమేమి వచ్చిందో అవన్నీ కూడా ప్రజల కోసం, ఆ దేశాని కోసం ఖర్చు పెట్టాడంట. అండ్ ఆల్సో మెనీ పీపుల్ వేర్ ఇన్ పావర్టీ. యూదులు చాలా మంది పావర్టీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు రోజు బ్రతకడానికి వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది దగ్గర, ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వీళ్ళకి ధాన్యము, డబ్బులు ఇవన్నీ ఎవరెవరు ఇచ్చారో వీళ్ళ దగ్గర ఉండేటివి అన్నీ కూడా తాకిడి పట్టేసి వాళ్ళు ఎంతో బాధలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా రిడీమ్ చేశాడు. హీ స్టార్టెడ్ ఎ న్యూ కమ్యూనిటీ విత్ న్యూ లా అలాంగ్ విత్ ఎజ్రా. హీ బిల్ట్ ఎ కమ్యూనిటీ. యూనిటీ అనేది ఎక్కడ వస్తుందండి? యూనిటీ వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? యూ బిల్డ్ ఎ కమ్యూనిటీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. He showed volitional love. How many of us are showing volitional love? Volitional love అంటే ఎవరు ఏమి అడగకుండానే పక్కన ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు
అని తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వొలేషనల్ లవ్. హీ వాజ్ అంటే నెహెమయా ఎలాంటి వాడు, ఆయన అబిలిటీస్ ఏంటనేది ఒక చిన్న సమ్మరీ లాగా చెప్పి ముగిస్తాను. రాజుకి కప్పులు ఎత్తుకునేవాడు. హీ వాజ్ ద కప్ బేరర్ ఆఫ్ ద కింగ్. సో ఆయన ఎలా ఉండాలంటే ఆయనకు పాలిటిక్స్ తెలిసి ఉండాలి, ఆయనలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ హీ షుడ్ నో ద లీగల్ సిస్టమ్, how the legal system of the Persian king works, and also how the legal system in Israel and Jerusalem works, because Israel and Jerusalem, the people of the Jewish people were under the rule of the Persian king. పారసీక రాజు అర్థాషిస్తా వీళ్ళని ఏలుబడి చేశాడు. అందుకనే ఆయన లీగల్ సిస్టమ్ అనేది అక్కడ ఎలా వర్తిస్తుందో అవన్నీ ఆయన తెలుసుకొని ఉండాలి. సో ఆయనని గవర్నర్గా అపాయింట్ చేసినప్పుడు గవర్నర్కి ఉన్న లీగల్ రైట్స్, గవర్నర్కి ఉన్న పవర్, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి ఆయన. సో హీ షుడ్ హ్యావ్ బీన్ వెరీ స్మార్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మన ప్రభు ఎంతో స్మార్ట్గా పనిచేస్తారు కదా. 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని తలకిందలు చేశారు ప్రభు. 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే తెలుసుకోకపోయిన తర్వాత తెలుసుకున్నారు ఆయన శిష్యులు. అక్కడ ఉన్న స్త్రీలు తెలుసుకున్నారు. అందుకని వాళ్ళ తర్వాత భూమిని తలకిందలు చేశారు. అలాంటి స్మార్ట్నెస్. సో యూ సీ జీసస్ ఇన్ ద బుక్ ఆఫ్ నెహెమియా. దుఃఖించాడు ప్రభువు, ఎలాగో మన కొరకు దుఃఖించారు. నెహెమియా పేద ప్రజల మధ్యలో పనిచేశాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బ్లెస్డ్ ఆర్ ద మీక్ అండ్ పూర్ ఇన్ స్పిరిట్ అని బియాటిట్యూడ్స్లో ప్రభు మాట్లాడారు. సో యూ సీ జీసస్ ఇన్ ద బుక్ ఆఫ్ నెహెమియా. And instead of jumping on the complaining bandwagon, ఆ యూదులందరికీ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, చేతకాని వాళ్ళు, ఇవన్నీ ఏమి చెప్పకుండా, కంప్లైంట్ చేయకుండా, he became a doer. He took action. How many of us know the constitutional rights and the constitutional legal rights for every citizen of India? క్రైస్తవుడుగా మనకి ఎన్ని రకాల లీగల్ రైట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది అనే మాట మనలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది మనలో తెలుసుకోవాలి అని అన్నట్లు అనుకుంటున్నాం? పక్క గ్రామంలో ఉన్న, పక్క సిటీలో ఉన్న క్రైస్తవుడికి ఏమన్నా జరిగినప్పుడు వెళ్ళి సహాయపడడానికి మనలో ఎంతమంది పరిగెత్తుకొని వెళ్తున్నాము? And to tell them what they are eligible for, what they are entitled for. How many of us are going? Nehemiah organized, managed, supervised, encouraged, met opposition, confronted injustice. How many of us are confronting injustice today? And kept going until the walls were complete. Because of his position, he could have made things happen. He could have used his power. He could have అక్కడే కూర్చొని అందరి చేత పనులు చేయించవచ్చు. కానీ ఆయన అక్కడ స్థలములో ఉండి రాత్రి పగలు పనిచేశాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన రిసోర్సెస్ని సరిగ్గా సమయానికి ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా నెహెమియా వాడుకున్నాడు. How many of us are working like that in the ministries and in the churches? Hallelujah, glory to God. Should we all not test ourselves, question ourselves?
టుడే. ఆయన పవర్ని ఆయన చూపించుకోలేదు, గవర్నర్ అనే పవర్ని చూపించుకోలేదు, కలిసి పనిచేశాడు. అందుకని పని చాలా త్వరగా జరిగింది. Is it easy to build a city wall in 52 days? Even today it is not easy. మందిర ప్రకార గోడలు. Not only that, Nehemiah and Ezra, they read the law and then they preached them and they taught them in the commandments, in the law of Moses. వాళ్ళకి బోధించారు. దేవుడు సత్యాన్ని, ఆజ్ఞలను, కట్టడలను, విధులను వాళ్ళకి నేర్పించారు. దేవుని పట్ల విశ్వాసంతో జీవించేది ఎలా అని రోజు రోజుకి వాళ్ళకి నేర్పించారు. వాళ్ళని నిలబెట్టి గ్రంథం చదివించారు. He was loving and caring for people and serving them, showing hospitality at his own cost. Thank you, Lord. Thank you, Jesus. ఒక్క స్తుతి అర్పించుకొని దేవుణ్ణి మహిమపరుస్తామండి. యెహోవా నీవే మాకు దైవం, నీవే నిత్య సత్యమంత జీవం. నువ్వే దేవ యేసయ్య నీవే మాకు తోడు, నీవే రక్షకుండు నాడు నేడు. నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్య, ఆనందం ఆనందమే హల్లెలూయా. నీ నామమే ఘనమైనది, నీ కృపయే నిజమైనది. ఆరాధింతును యేసయ్య, ఆనందం ఆనందమే హల్లెలూయా. దేవ యెహోవా నీవే మాకు దైవం, నీవే నిత్య సత్యవత జీవం, సత్యవత జీవం. నీవే రక్షకుండు నాడు నేడు. అబ్రహాము సంతతిని దీవించితివి, యాకోబు ప్రార్థన ఆలించితివి. ఇస్సాకునెంతో హెచ్చించితివి, దావీదుని రాజుగా చేసితివి. దీనులకై మరణించితివి,
ధన్యతమాకిలను సరితివి అబ్రహాము సంతతిని దీవించితివి యాకోబు ప్రార్థన ఆలించితివి ఇస్సాకునెంతో హెచ్చించితివి దావీదు రాజుగా చేసితివి దేవునికే మరణించితివి ధన్యతమాకిలను సరితివి నీ నామమే ఘనమైనది నీ కృపయే నిజమైనది ఆరాధింతును యేసయ్యా ఆనందం ఆనందం హల్లెలూయా నీ నామమే ఘనమైనది నీ కృపయే నిజమైనది ఆరాధింతును యేసయ్యా ఆనందం ఆనందమే హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ తండ్రి మీరు మాకిచ్చిన ధైర్యానికి వందనాలు ప్రభువా మీరు మాకిచ్చిన వాక్యానికి వందనాలు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా నెహెమయాని చూపించి తండ్రి మాలో మరొకసారి మీ బిడ్డగా మేము ఎంత ధైర్యంగా ఎంత సాహసంగా ఎంత స్మార్ట్గా మేము పనిచేయాలి అనేది మీరు మాకు చూపించారు తండ్రి లార్డ్ యు taught us to live your word every day, to walk in your narrow way every day. మీ ఇరుకు మార్గంలో రోజు రోజుకి మేము ఎలాగో ఎంత ధైర్యంగా నడవాలి మాతో పాటు ఎంతోమందిని ఆ ఇరుకు మార్గంలో నడిపించాలి ఎంత ధైర్యంగా ఎంత సాహసంగా మేము నడిపించాలి అని మాకు చాలా స్పష్టంగా మీరు తెలియపరిచారు తండ్రి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ లోక రక్షణ కోసం ప్రార్థన చేస్తాం ప్రభు లోక విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోక క్షమాపణ లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం తండ్రి లార్డ్ వి ప్రే ఫర్ ద పీపుల్ and for all the families who are suffering in the floods of Libya. And we are praying for the persecuted people all over the world. ఎంతో హింస అనుభవిస్తున్నారు తండ్రి ఎక్కడెక్కడో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ప్రభు వాళ్ళందరికీ మేము ఎలాగో సహాయం అనేది మేము అందించాలి అనేది కూడా మీరు మాకు చూపించాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ప్రైజ్ గాడ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్